ఏపీ ఎంసెట్ ఏపీ ఏపీ సెట్ 2024 ఎగ్జామ్ రాసి ఎవరైతే క్వాలిఫై ఉన్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అంటే సిఎస్సి బ్రాంచ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్న వాళ్ళ కోసము ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా మీరు ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే మాత్రం మీరు ఏ కాలేజీలో మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ రాబోతుంది అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. అయితే మిగతా కేటగిరీ వాళ్ళకు కూడా సపరేట్గా మన ఛానల్లో వీడియో ఉంది, మీరు వెళ్ళి చూసుకుంటే మీ కేటగిరీలో ఏ కాలేజీలో సీట్ వస్తుంది కంప్యూటర్ సైన్స్ అన్న దాని గురించి మన ఛానల్లో వీడియో అయితే ఉండడం జరిగింది. లైక్ ఓసీ అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఓసీ కేటగిరీలో గురించి కూడా పెట్టడం జరిగింది. సో బట్ ఇందులో కనుక ఓన్లీ ఎస్సీ కేటగిరీ నుంచి మాట్లాడదాం. సో ఫస్ట్ విషయానికి వెళ్దాం. ఇందులో ఫస్ట్ కాలేజీ కోడ్, కాలేజీ నేము, నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ ఏ ప్లేస్ ఉంది, కాలేజ్ ఫీ ఎంత, నెక్స్ట్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ కాలేజీలో ఏ ర్యాంక్స్ నుంచి అంటే ఏ ర్యాంక్లో సీట్ రావడం జరిగింది, సిఎస్సి బ్రాంచ్ ఎస్సీ కేటగిరీ. సో మనము టాప్ నుంచి చూసుకుంటే వెళ్తే మాత్రం వీటి ఏపీలో 3694 ర్యాంక్కి క్లోజ్ కావడం అంటే రావడం జరిగింది. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. జేఎన్టీ కాలేజ్ ఆఫ్ కాకినాడలో 3938, నెక్స్ట్ అదే జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 4121. అంటే ఇందులో చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ ఒకటే కాలేజ్ పేరు మళ్ళీ వస్తుంది బట్ ర్యాంకులు మారుతున్నాయి అంటే, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ కాకినాడలో మొత్తం 55 సీట్లు ఉంటే అందులో 3938 ర్యాంక్ వాళ్ళకి వచ్చింది, 4121 ర్యాంక్ వాళ్ళకి కూడా రావడం జరిగింది. సో దాని అర్థం అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కిందికి వెళ్తే కూడా జేఎన్టీ కాలేజ్ ఆఫ్ కాకినాడలో చూడండి 4325 ర్యాంక్ కూడా రావడం అంటే మనకు రావడం జరిగింది. అంటే 55 సీట్స్లలో ఆ ర్యాంకులు ఉన్న వాళ్ళందరికీ సీట్స్ అయితే రావడం జరిగింది. సో అలాగనే గాయత్రి విద్యా పరిషత్ కాలేజీలో కనుక చూస్తే ఇందులో 75,900 ఫీజు ఉంటే 192 సీట్స్ ఉన్నాయి కదా, అందులో 4144 ర్యాంక్ వాళ్ళకి వచ్చింది, 4236 ర్యాంక్ వాళ్ళకి వచ్చింది. సో ఇలా ఎస్సీ కేటగిరీలకు కాలేజీ పేరు ఉన్న కాలేజీ పేరు మళ్ళీ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అని అంటే ఆ కాలేజీలో ఆ ర్యాంక్కే మళ్ళీ సీటు కూడా రావడం జరిగింది. అంటే ర్యాంకులు మన ఎన్ని సీట్స్ ఉంటే అన్ని సీట్స్ వరకు ఎన్ని ర్యాంకులలో ఆ కాలేజీలో సీట్ రావడం జరిగింది అన్నది మనము ఇండివిజువల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని అర్థం అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావడం. అంటే చాలామంది మనల్ని అడుగుతున్నారు, సార్ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది చెప్పండి అని అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు కనుక 11,354 ర్యాంక్ వచ్చింది అంటే మీకు విటిఏపీ యూనివర్సిటీ అమరావతిలో వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా నేను ర్యాంక్ వైజ్గా అంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అని చెప్పకుండా మీకు వచ్చిన ర్యాంక్కి దాదాపుగా ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అన్నది చెప్పడం జరుగుతుంది. సో దీనికోసం మనము చాలా రోజులు హార్డ్ వర్క్ చేసి మీకోసం అయితే ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే కనుక ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రము మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా కాలేజీ కోడ్ స్టూడెంట్స్ మీకు తెలియదు, ఎందుకనంటే ఇప్పుడే మీరు కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టడము, ఇట్లా కౌన్సిలింగ్ అంటే ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటిది ఇట్లాంటివి తెలియదు కదా మీకు. సో ఇలాంటి విషయాలు కూడా నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ మీతో తీసుకెళ్ళాలి, నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, లేదనుకుంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇలా అన్ని విషయాలకు నేను మీకు గైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దానికి మీరు చేయాల్సిందల్లా మీ ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఏ వీడియోలు అప్లోడ్ అవుతాయో, ఎందుకంటే మనం మోస్ట్లీ ఈ కౌన్సిలింగ్ సంబంధించిన అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ టెక్నికల్గా సంబంధించిన కోర్సెస్ లైక్ ఈసెట్, ఎంసెట్ లేదనుకుంటే పాలిసెట్ ఇలా అన్ని సెట్లకు సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ ఇట్లా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి ఇలా కేటగిరీ వైజ్గా లైక్ ఓసీ కానీ బీసీఏ, బీసీబీ, బీసీసీ ఎందుకు ఇలా కేటగిరీ వైజ్ చేయాల్సి వస్తుంది అని అంటే ప్రస్తుతానికి ఈ 2024 గత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి బాగా క్రేజీగా అనిపించడం జరుగుతుంది. సో చాలామంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుదామన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం రిస్క్ అయినా మనము చాలా రోజులు రిస్క్ చేసి డేటా అంతా గ్యాదర్ చేసి మీకోసం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇంత కష్టపడ్డందుకు మీరు నా కోసం చేయాల్సిందల్లా ఒక సబ్స్క్రైబ్, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, అలాగనే ఒక లైక్ చేయండి వీడియోని. ఇంకా
ఒకవేళ మీకు సిఎస్సి కాదు, మాకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ కావాలండి అని అనుకుంటే కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో కూడా ఎలా కాలేజీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయన్నది కూడా ఒక వీడియో అయితే మీకోసము ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. చాలామంది ఆల్రెడీ చూసి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు ఇలా కేటగిరీ వైజ్గా వద్దు సార్, టాప్ ఆర్డర్ మాకు సిఎస్సి వైజ్గా ఓన్లీ టాప్ ఆర్డర్ సరిపోతుంది అని అనుకుంటే మాత్రం అలా కూడా నేను కంప్యూటర్ సైన్స్ వైజ్గా కంప్యూటర్ సైన్స్ టాప్ ఆర్డర్ నుంచి వెళ్ళి బాటమ్ వరకు ఏ కాలేజెస్ ఉన్నాయి, వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయన్న దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒక్కసారి మీరు ఫస్ట్ ఛానల్కి వెళ్ళండి, ఛానల్ లోపలికి వెళ్ళి ఏపీ ఎంసెట్ అని ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది, ఏపీ ఎంసెట్ అన్న ప్లేలిస్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు అందులో యూస్ఫుల్ డేటా కంటెంట్ చాలా ఉంటుంది, ఇన్ఫర్మేషన్. సో అందులో ఇన్ఫర్మేషన్లో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని తీసుకోండి. సో అలా మీకు కంపల్సరీగా ఫస్ట్ ఫేజ్లోనే మీకు కంపల్సరీగా సీట్ రావాలంటే ఈ వీడియోని మొత్తం చూడండి. అలాగనే ఒకవేళ మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దాంట్లో సీట్ రావాలనుకుంటే మాత్రం ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ రావాలంటే మాత్రం ఆ వీడియోని కూడా ఓపెన్ చేసి చూడండి. సో ఇలా చూడండి 63,000 లోపే ఆల్మోస్ట్ ఒక 1,500 సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది. సో అలాగనే మిగతా 1 lakh ర్యాంక్ వరకు కూడా ఎస్సీ కేటగిరీలో మనము సీట్లు ఎక్కడ వస్తాయి, ఏంటిది, ఎలా ఫిల్ అయ్యా అన్న దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు చేయాల్సిందల్లా ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్న దాని గురించి సెర్చ్ చేసుకోవడమే. సో అలాగనే మనకు ఈసీఈతో పాటు ఈసీఈలో కేటగిరీ వైజ్గా అంటే బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీ కానీ, డి కానీ, ఈ కానీ, లేకుంటే ఎస్సీ ఎస్టీ ఓసీ ఇలా కేటగిరీ వైజ్ కూడా ఈసీఈ కావాలనుకుంటే మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళి చూసి కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో మీకోసం అది కూడా రెడీ చేస్తాను మోస్ట్లీ. ఎందుకంటే కౌన్సిలింగ్ కూడా మోస్ట్లీ స్టార్ట్ కాబోతుంది. సో ఇందులో కొంతమంది ఇంతగానం వీడియో చేసినా కూడా ఓపిక్గా చెక్ చేసుకోవడానికి ఓపిక లేకుండా కూడా ఏం చేస్తున్నారంటే సింపుల్గా ఒక ర్యాంక్ పంపించి సార్ నాకు ఈ ర్యాంక్ ఏ కాలేజీలో సీట్ వస్తుందని అడుగుతున్నారు. అయితే కొన్ని సైట్లు కనిపిస్తున్నాయి మీకు, సైట్లోకి ఎంటర్ చేయగానే ఈ కాలేజ్ ఈ సీట్ అట్లాంటివి కొంచెం నమ్మడానికి అంతగా లేదు. ఇలా మీరు డేటాని నేను చెప్పిన డేటాని ఓపెన్ చేసి చూసుకుంటే మాత్రం మీకు పక్కాగా తెలిసిపోతుంది మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్న విషయము. సో ఇలా అరౌండ్ 85,000 ర్యాంకు లోపు చూసుకుంటే కనుక ఇంకా 2,000 సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది. అలాగనే 86 ర్యాంకు. సో మీరు చేయాల్సిందల్లా కేటగిరీ వైజ్గా అంటే ఎస్సీ కేటగిరీలో మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందని. ఇంకా చాలామంది కూడా సార్ మాకు పీడిఎఫ్ని ప్రొవైడ్ చేయండి, లేకుంటే ఎక్సెల్ షీట్ని ప్రొవైడ్ చేయండి, మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ అడుగుతున్నారు. సో మీకు అంత ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడం ఇది కుదరదు. ఎందుకనంటే నేను అరౌండ్ ఒక 15 రోజుల నుంచి కష్టపడి ఇవన్నీ చాలా కాలేజెస్ అరౌండ్ 200 కాలేజెస్ యొక్క డేటాని గ్యాదర్ చేసి వాటన్నిటిని ఒక ప్యాటర్న్లో ఒక ఆర్డర్లో పెట్టి మీకోసం అయితే ఇలా డిస్ప్లే చేస్తున్నాను, అంటే చూపించడం జరుగుతుంది. సో ఇంత కష్టపడి చేసిన డేటాను ఒకటే సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవడం అన్నది కుదరని విషయం. మీరు ఎట్టి పరిస్థితిలో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు కావాల్సిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అన్నది చెక్ చేసుకుంటే తప్పించి మీకు ఎక్కడ సీట్ రాబోతుంది అన్నది జస్ట్ సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుందామంటే మాత్రం కుదరని విషయం. సో ఇలా చూడండి అరౌండ్ 97,000 ర్యాంక్ లోపు కూడా మనకి సీట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీకు ర్యాంక్ డజంట్ మ్యాటర్, సీట్ వచ్చిందా లేదా మంచి కాలేజీలో. ఇంకా ఇందులో కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగనే కాలేజ్ ఫీ ఏ ఉంది, ఎలా ఉంది, కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది అన్న దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ర్యాంక్ వైజ్గా మీకు వస్తుందా లేదా సీటు అన్నది కూడా చెక్ చేసుకోండి. అయితే కొంతమంది ఇంకా సార్ మనకంటూ మన ఛానల్కి ఏమైనా టెలిగ్రామ్ ఛానల్ ఉందా, ఉంటే అందులో ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి అనేసి అడగడం జరుగుతుంది. సో వీలుంటే నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే రానున్న రోజులలో అప్కమింగ్ డేస్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ని కూడా క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసి అందులో మీకోసం అయితే ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇంకా మన ఛానల్కి అంటే రాలేదు, అంటే పెట్టలేదు. ఇంకా పెట్టిన తర్వాత మాత్రం మనం కింద ప్రొవైడ్ చేస్తాము.
సో ఇలా కాకుండా మీకు ఇంకా ప్రతి విషయంలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, లేదంటే వెబ్ ఆప్షన్స్ కానీ, లేదనుకుంటే అలాట్మెంట్ అప్పుడు కానీ, లేకుంటే ఫీ పేమెంట్ అప్పుడు కానీ, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో మీకు నేను సపోర్ట్ చేస్తాను, గైడ్ చేస్తాను. మ్యాక్సిమం 90%. చాలామంది ఇప్పటికీ సార్ ఎందుకు వీడియోలు లేట్గా చేస్తున్నారు మాకు, సో ఆల్రెడీ ఈసెట్ ఎంసెట్ రిజల్ట్ కూడా వచ్చేసింది, మాకు ఏపీ సెట్ రిజల్ట్ వచ్చింది, మాకు ఇంకా వీడియో పోస్ట్ చేస్తారని పర్సనల్గా కూడా నన్ను చాలామంది అడగడం జరుగుతుంది. సో అలా జరగడం వల్లనే నేను ఈ వీడియోని ఇంత తొందరగా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే డైలీ 1-2 వీడియోస్ చేయడం వల్ల నాకు అంత టైం సరిపోవడం లేదు. ఎందుకంటే ఇంత డేటాని గ్యాదర్ చేయడం, వీటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టడము, పెట్టిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము, సో ఇదంతా జరిగేసరికి నాకు చాలా టైం తీసుకోవడం వల్ల రోజుకి నేను అట్లీస్ట్ 1-2 వీడియోల కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను. సో చేసినా కానీ చాలామంది దీన్ని కొంచెం మీ సైడ్ నుంచి పాజిటివ్గా తీసుకొని సపోర్టివ్గా ఉంటుంది అని వీడియో ఓపెన్ చేయట్లేదు. కనీసం ఓపెన్ చేసినా అంటే ఓపెన్ చేస్తున్నారు, చేసి ఒక లైక్ నా కోసం లైక్ కొట్టి ఒక కామెంట్ రాస్తే ఆటోమేటిక్గా మీరు మీ ఫ్రెండ్స్కి ఇంకా చాలా రీచ్ అవుతుంది. సో మీరు ఒక్కరే చూడడం కాదు, మీలాంటి తోటి విద్యార్థులు అంటే కొలీగ్స్, స్టూడెంట్స్, లేదంటే ఒకవేళ పేరెంట్ చూసుంటే మీ పేరెంట్స్ ఇంకెవరైనా కూడా మిగతా వాళ్ళకి షేర్ చేస్తే కనుక మీకు చాలా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి 1,00,000 ప్లస్ 1,25,000 ర్యాంక్ వచ్చినా కూడా మనకైతే 100% సీట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా ఎస్సీ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఒకవేళ కనుక మీరు ఎస్సీ కేటగిరీలో బాయ్ గర్ల్ దానికి సంబంధించి డేటా కూడా నా దగ్గర ఉన్నది. బట్ ఏంటంటే అది కూడా ప్రొవైడ్ చేస్తే నాకు చాలా టైం తీసుకుంటుంది అన్న ఉద్దేశంలో కేవలము కేటగిరీ వైజ్గా అంటే ఎస్సీ కేటగిరీ వైజ్గా మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో స్టూడెంట్స్ మీరు కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు అయితే మాత్రము మన ఛానల్లో ఒక సపరేట్గా వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ ఈ సిఎస్సి కాదు, మీతో వీలుంటే కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, సో ఇలా డిఫరెంట్ బ్రాంచెస్కి సపోర్టింగ్ బ్రాంచెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దాదాపుగా ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మ్యాక్సిమం నేను ట్రై చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీ అందరి కోసము. కానీ మీరు చేయాల్సిందల్లా వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఓపెన్ చేసి చూస్తే గనక మీకు పక్కగా నేను ఈ మధ్య జరిగే వీడియో ఎక్స్ప్లెనేషన్లో మీకు ఎలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయినా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ మ్యూట్లో పెట్టుకోకండి, వాయిస్ని కూడా నేను ఏం చెప్తున్నాను అన్న విషయాన్ని కూడా మీరు కొంచెం వింటే కనుక మీకు పక్కాగా ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ ఈఏపీ సెట్లో కొంచెము మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి చూపించాలన్న దాని గురించి కూడా నన్ను అడుగుతున్నారు. సో బట్ ఏంటంటే మనకు దానికి సంబంధించి వీడియో ఒకటి పెడదామని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే టైం లేకపోవడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను. సో ఇలా మనము చూస్తే కనుక 1,40,000 ర్యాంకు వరకు కూడా మనకు సిఎస్సిలో ఎస్సీ కేటగిరీలో చాలా సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. 1,42,000కే ఇంకా అరౌండ్ ఒక 5,000 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కిందికి మనకి చాలా కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఓపికగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని కనుక చూస్తే మాత్రం మీకు 100% మీకు వచ్చిన ర్యాంక్కి మీకు 1,00,000+ ర్యాంక్ వచ్చినా కూడా మీకు 100% ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉన్నది అది మీకు పక్కాగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా అరౌండ్ 1,50,000లో కూడా మనకు సిఎస్సి బ్రాంచ్లో సీట్స్ అయితే ఉన్నాయి. 1,51,000 కూడా మనకు సిఎస్సి బ్రాంచ్లో సీట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీలో దొరికే అవకాశం అయితే ఉంది. సో ఇలా ఇది స్టూడెంట్స్ టోటల్గా మనకు ఉన్న కంప్యూటర్ సైన్స్ విత్ ఎస్సీ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీలో ఉన్న సీట్స్. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.